అసలు రోబో సినిమాను ముందు అనుకున్నది కమల్ హాసన్ తోనే. ఆయనతో శంకర్ ఫోటో షూట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. కమల్ హాసన్ రోబో అని గూగుల్లో కొడితే ఆ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు కూడా కనిపిస్తాయి. అయితే అనివార్య కారణాల వల్ల శంకర్ కమల్ తో ఆ సినిమాను తెరకెక్కించలేకపోయారు. తర్వాత షారుఖ్ ఖాన్ సంప్రదించి అతను కాదన్నాక రజనీ దగ్గరకు వచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రోబో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు రోబో 2తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు శంకర్. రోబోను కమల్ హాసన్ తో చేయకపోయినా రోబో 2లో ఆయన్ని నటింపజేయడానికి శంకర్ ప్రయత్నిస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. కమల్ ను విలన్ రోల్ కు అడిగినట్లు కూడా చెప్పుకున్నారు. అయితే రజనీ సినిమాలో కమల్ విలన్ గా చేయడమేంటి అని ఈ వార్తల్ని కొట్టిపారేశారు చాలా మంది. అయితే ఇప్పుడు కమలే స్వయంగా చెబుతున్నాడు తనను రోబో 2 కోసం అడిగారని. అయితే రజనీతో తనకున్న ఓ ఒప్పందం వల్ల ఈ సినిమాలో నటించలేకపోయానని కమల్ వెల్లడించారు. రజనీ తాను ఒకప్పుడు చాలా సినిమాలు చేశామని, అయితే తర్వాత విరామం వచ్చిందని, ఆ సమయంలో తామిద్దరం మళ్లీ కలిసి నటించాల్సి వస్తే ఇద్దరిలో ఒకరు నిర్మాతగా ఉండాలని, అలాంటప్పుడే తమ కాంబినేషన్ తెర మీదకి రావాలని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారట. అయితే రోబో 2 నిర్మాతలు బయటి వాళ్ళు కావడంతో తాను ఆ సినిమా చేయలేదని అన్నాడు కమల్. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.